నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా కళ, అగ్రరాజ్యంలో సుఖమయ జీవనం. అసలు ఇవి నిజంగా కలలేనా, లేక నిలువునా ముంచేసే కన్నీటి సుడిగుండాలా? డాలర్ల వేటలో సప్త సముద్రాలు దాటిన భారతీయ మేధావుల బతుకులు ఇప్పుడు కేవలం ఒక పింక్ స్లిప్ ముక్కతో తెగిపోవాల్సిందేనా? కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఇష్టపడి కొన్న కారు, ప్రాణంగా చూసుకునే పిల్లల భవిష్యత్తు అన్నీ కేవలం 60 రోజుల్లో బూడిదవ్వాలా? అమెరికాలో భారతీయ టెక్కీల పరిస్థితి అడకత్తిరిలో పోకచెక్కలా మారిందా? అమెరికా కళ అంటే ఒకప్పుడు అది ఒక స్వర్గధామం అని అందరూ అనుకునేవారు. అగ్రరాజ్యంలో సుఖమయ జీవనం గడపాలని ప్రతి భారతీయ మేధావి తప్పించేవాడు. కానీ ఇప్పుడు ఆ కలలు కన్నీటి సుడిగుండాలుగా మారి గుండెల్లో భయాన్ని నింపుతున్నాయి. అందినప్పుడు జుట్టు, అందనప్పుడు కాళ్ళు అన్న చందంగా ఐటీ కంపెనీల తీరు ఉంది. లాభాల్లో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకున్న సంస్థలు ఇప్పుడు కనికరం లేకుండా ఇంటికి పంపిస్తున్నాయి. డాలర్ల వేటలో సప్త సముద్రాలు దాటిన వారి జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలాయి. కేవలం ఒక పింక్ స్లిప్ ముక్కతో దశాబ్దాల కష్టం కాలి బూడిదవుతోంది. ఈ అనిశ్చితి మధ్య టెక్కీలు తమ భవిష్యత్తును వెతుక్కుంటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. H-1B వీసా మీద ఉన్న వారికి ఇప్పుడు 60 రోజుల గడువు ఒక మరణ శాసనంలా కనిపిస్తోంది. ఉద్యోగం పోయిన క్షణం నుండే కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఇది టెక్కీల పాలిట శాపంగా మారింది. కష్టపడి కట్టుకున్న ఇల్లు, కష్టపడి కొన్న కారు అన్నీ గాల్లో దీపంలా మారిపోయాయి. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా అసలు అమెరికా రావటమే తప్ప అని వారు మదనపడుతున్నారు. ప్రాణంగా చూసుకునే పిల్లల భవిష్యత్తు, వారి చదువులు ఇప్పుడు గందరగోళంలో పడ్డాయి. ఆ 60 రోజుల్లో మరో ఉద్యోగం దొరకకపోతే సర్వస్వం వదిలేసి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళాలి. మేధావుల బతుకులు ఇప్పుడు కేవలం ఒక చిన్న నోటీస్తో తెగిపోవడం అత్యంత బాధాకరం. అమెరికాలో భారతీయ టెక్కీల పరిస్థితి ప్రస్తుతం అడకత్తరలో పోకచెక్కలా తయారైంది. అటు స్వదేశానికి రాలేరు, ఇటు పరదేశంలో మనశ్శాంతిగా తలదాచుకోలేరు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరుబడి నిరీక్షణ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేల మైళ్ల దూరంలో ఉంటూ దేశం గర్వించేలా పనిచేసినా నేడు గుర్తింపు కరువైంది. ఆర్థిక మాంద్యం సాకుతో కంపెనీలు చేస్తున్న లే ఆఫ్స్ మధ్య సామాన్యుడి బతుకు ఛిద్రమవుతోంది. సొంత గడ్డపై గౌరవం వదులుకొని వచ్చాక ఇక్కడ అగౌరవం ఎదురవ్వడం భరించలేని విషయం. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియక వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అమెరికాలో అందమైన ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి ఒక్కరి చిరకాల వాంఛ. ఏళ్ల తరబడి కూడబెట్టిన సొమ్ముతో లోన్లు తీసుకొని పెద్ద పెద్ద భవనాలు కొన్నారు. కానీ ఉద్యోగం పోగానే ఆ ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద భారంగా మారి కూర్చుంది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట ఇంకొకడు అన్నట్టుంది బ్యాంకు వారి తీరు. పింక్ స్లిప్ చేతికి అందగానే ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక వారు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. పిల్లల స్కూళ్లు మార్చాలి, ఊరు వదిలి వెళ్ళాలి, అది కూడా కేవలం 2 నెలల వ్యవధిలోనే. ఈ ఒత్తిళ్లు మేధావుల మేధస్సు ముద్దుబారిపోతోంది. భవిష్యత్తు అంధకారంగా మారిపోతోంది. డాలర్ల కోసం కాకుండా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని అమెరికా వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి భారతదేశం అంటే కేవలం ఒక సెలవుల గమ్యస్థానం మాత్రమే. ఇప్పుడు అకస్మాత్తుగా మూటాముల్లే సర్దుకొని వెళ్ళమంటే ఆ పసి హృదయాలు తట్టుకోలేవు. చెరువు ఎండితే కప్పలకు దిక్కేది అన్నట్లు ఉంది. తండ్రి ఉద్యోగం పోతే పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి. వారు ఇక్కడి వాతావరణానికి, ఇక్కడి సిలబస్కు అలవాటు పడటం చాలా కష్టమైన పని. కన్నవారి కళ్ల ముందే తమ బిడ్డల భవిష్యత్తు బూడిదవుతుంటే ఆ వేదన వర్ణనాతీతం. అగ్రరాజ్యం ఇచ్చిన వరాలన్నీ ఇప్పుడు శాపాలుగా మారి వెంటాడుతున్నాయి. ఒక్క ఈమెయిల్, ఒక్క చిన్న పింక్ స్లిప్ ముక్క జీవితాన్నే తలకిందులు చేస్తుంది. నిన్నటి వరకు టీం లీడర్లుగా ఉన్నవారు నేడు నిరుద్యోగుల క్యూలో నిలబడుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కానీ అది ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నేడు నెలకొంది. లక్షల జీతాలు చూసి మురిసిపోయిన కాలం పోయి ఇప్పుడు పూట గడవడమే కష్టంగా ఉంది. మేధావుల మేధస్సుని పిండుకున్న కంపెనీలు ఇప్పుడు వారి అవసరం తీరాక చెత్తబుట్టలో వేస్తున్నాయి.
ఈ కార్పొరేట్ మాయాజాలంలో చిక్కుకున్న భారతీయుల వ్యధలు ఎవరికీ వినిపించడం లేదు. ఆత్మాభిమానం చంపుకోలేక, బయటకి చెప్పుకోలేక వారు కుమిలిపోతున్నారు. అమెరికా అంటే భద్రతకు మారుపేరు అని నమ్మిన వారందరికీ ఇప్పుడు కనువిప్పు కలుగుతోంది. రాజ్యాధికారాలు, వీసా నిబంధనలు సామాన్యుడి ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. కాశీకి వెళ్లినా కర్మ తప్పదు అన్నట్లు ఎక్కడికి వెళ్లినా శ్రమజీవికి కష్టాలు తప్పడం లేదు. గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల నిరీక్షణ ఒక ఎత్తు అయితే, ఈ లే ఆఫ్స్ మరో ఎత్తు. కష్టపడి సంపాదించిన డాలర్లు ఇప్పుడు లాయర్ల ఫీజులకే సరిపోతున్నాయి. ప్రతి ఏటా వీసా స్టాంపింగ్ కోసం పడే పాట్లు వర్ణనాతీతం. ఇంతటి అభద్రతా భావంతో బతకడం కంటే స్వదేశమే మేలని చాలామంది భావిస్తున్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్లిన మన మేధావులు ఇప్పుడు సముద్రం మధ్యలో నావలా చిక్కుకున్నారు. తుఫాన్లా వస్తున్న ఆర్థిక మాంద్యం వారి కలల సౌధాన్ని కూల్చేస్తోంది. దూరపు కొండలు నునుపు అన్న సామెత అమెరికా జీవితానికి సరిగ్గా సరిపోతుంది. బయటికి కనిపించే మెరుపుల వెనక ఎన్నో కన్నీటి గాథలు దాగి ఉన్నాయి. ఇష్టపడి కొన్న కారు ఇప్పుడు షోరూంకి తిరిగి ఇచ్చేయాల్సిన దుస్థితి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ విఫలమవుతుంటే గుండె చెరువవుతోంది. పరాయి దేశంలో ఆదుకునే నాథుడు లేక టెక్కీలు ఒంటరి పోరాటం చేస్తున్నారు. భారతదేశం నుండి మేధో వలసలు పెరిగినప్పుడు దేశం నష్టపోయిందని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మేధావులే పరాయి దేశంలో నష్టపోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లు అమెరికా నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగం లేకపోతే ఉండనివ్వదు. అలాగే వెనక్కి వెళ్తే అక్కడ స్థిరపడటం కష్టమవుతుంది. ఇంత చదువు చదివి ఇన్ని ప్రాజెక్టులు చేసినా చివరకు మిగిలింది శూన్యం. కేవలం లాభ నష్టాల బేరీజు వేసే కంపెనీలకు మనుషుల ఎమోషన్స్ అర్థం కావు. ఈ 60 రోజుల యుద్ధంలో గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఒకప్పుడు అమెరికాలో కారు, బంగ్లా ఉంటే అది ఒక గొప్ప హోదాగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ ఆస్తులే ఒక పెద్ద ఉరితాడుగా మారి చెక్కీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గోరు చుట్టు మీద రోకటిపోట్లాగా ఆర్థిక ఇబ్బందులు తోడవుతున్నాయి. అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్మాలన్నా తక్కువ ధరకే అడుగుతున్నారు. కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత. పిల్లలు ఇక్కడ చదువులకు అలవాటు పడిపోయారు. వారిని తీసుకురావడం పెద్ద సమస్య. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో చెక్కీల జీవితం ఒక పెద్ద ప్రహాసనంగా మారింది. డాలర్లు సంపాదిస్తే జీవితం సెటిల్ అయిపోతుందని భావించిన వారు ఇప్పుడు వాస్తవంలోకి వస్తున్నారు. రూపాయి విలువ పడిపోతున్నా అక్కడ డాలర్ల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. నోరు మూస్తే బెల్లం, నోరు తెరిస్తే అల్లం అన్నట్టు అమెరికా జీవితం ఉంది. పైకి కనిపించే ఆడంబరాలు లోపల ఉన్న అసలు బాధను కనిపెట్టలేవు. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో కూడిన పగళ్ళు వారిని వెంటాడుతున్నాయి. ఒక్క చిన్న తప్పు జరిగినా లేదా కంపెనీ మారినా వీసా సమస్యలు మొదలవుతాయి. ఈ డాలర్ల వేటలో వారు కోల్పోతున్నది కేవలం సమయం కాదు, వారి ప్రశాంతతను కూడా. అయినా సరే మన భారతీయులు ఆశావహ దృక్పథంతో పోరాడుతూనే ఉన్నారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందని, ఈ కష్టాలు గట్టెక్కుతామని ఎదురుచూస్తున్నారు. కష్టే ఫలి అని నమ్మి ఇన్నేళ్లు శ్రమించిన వారికి న్యాయం జరగాలని కోరుకుందాం. అమెరికా కల మళ్లీ చిగురించాలని, ప్రతి టెక్కీ ఇల్లు వెలగాలని ఆశిద్దాం. ఈ కన్నీటి సుడిగుండాల నుండి బయటపడి సుఖమయ జీవనం గడపాలని మనందరి ఆకాంక్ష. మేధావుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజు త్వరలోనే రావాలి. ఆ 60 రోజుల గడువు విజయంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.